అసలు మనుషులు మన పైన దాడి చేసినప్పుడు దాక్కుంటాం. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయంగా ఉంటుంది. ఫోన్ సైలెన్స్ లో పెట్టేసుకుంటాం. మనుషుల నుంచి తప్పించుకుని పారిపోతూ ఏదో ఒక ఆశ్రయపురం వెనుకలా దాక్కుంటూ ఉంటాం. ఎవరి చాటున దాక్కున్నా మనకు సరైన నీడను వాళ్ళు ఇవ్వలేరు. మనల్ని దాస్తారు అనుకున్న వ్యక్తులే మనల్ని వదిలేస్తారు. మనల్ని దాచి మనకి ఆదరణ ఇస్తారనుకున్న వ్యక్తులే మనల్ని మోసం చేసి ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి పరిస్థితిలో మనల్ని కాచి కాపాడువాడు, ఆయన రెక్కల చాటున మనల్ని కప్పువాడు, మనల్ని ఎప్పుడు కూడా విడువని వాడు, మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. మన దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రేమ కలిగిన వాడు. 143 కీర్తన 9వ వచనం, యెహోవా నేను నీ మరుగు చూచున్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. అయా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. ఈరోజు ఆర్థిక సమస్యలనే శత్రువులు నీకు ఉండి ఉండొచ్చు. అవమానం చేత కృంగిపోతూ శత్రువుల చేతిలో నుండి తప్పించుకుంటూ ఎవరి చాటున దాక్కోవాలో అర్థం కాని పరిస్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే దేవుని చాటున నువ్వు ఉండగలిగితే నీ శత్రువులందరి నుంచి ఆయన విడిపిస్తాడు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్తూ నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనమును సిద్ధపరచునని చెప్తున్నాడు. నీ శత్రువు ఎంత బలంగా అయినా ఉండొచ్చు, ఆయన చాటున నువ్వు ఉండగలిగితే శత్రువు చాలా చిన్నవాడిగా కనిపిస్తాడు. ఆయన చాటున నువ్వు ఉంటే నీ సమస్యలన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. నువ్వు ఎవరి చాటున దాక్కున్నావు? ఈరోజు మనం ఎవరి చాటున దాక్కున్నాం? ఒకవేళ ఆయన చాటున, ఆయన మరుగున మనం ఉండగలిగితే, వాక్యపు నీడలో మనం నడవగలిగితే మనుషులు అందరూ కూడా చూచి భయపడే అంత స్థితిని, మనుషులందరూ చూసి ఆశ్చర్యపడే అంత స్థితిని దేవుడు ఇచ్చుటకు సమర్థుడై ఉన్నారు. దేవుడు మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.